వెల్కమ్ టు ఉజ్బెకిస్తాన్. ఇప్పుడు సమర్ఖండ్ అండ్ ఉజ్బెకిస్తాన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ అయిన రెగిస్తాన్ స్క్వేర్ దగ్గరకు వచ్చాం. సో ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా 3 బిల్డింగ్స్. సో రెగిస్తాన్ స్క్వేర్లో దిస్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ ప్లాట్ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ లొకేషన్. సో ఆమిర్ తైమూర్ 1370 నుంచి 1405 వరకు 35 సంవత్సరాల పాటు ఈ పర్టికులర్ ఉజ్బెకిస్తాన్ని మొత్తం ఉజ్బెకిస్తాన్తో పాటు ఇంకో 27 దేశాలని ఆయనే పాలించాడు. వావ్, బ్యూటిఫుల్, అమేజింగ్. సో బేసిక్లీ ఆయన యలంకుష్ బహదూర్ ఇక్కడ ఫస్ట్ దీంతో మొదలుపెట్టాడని అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఎంతసేపు చూసినా సరే తనివి తీరట్లేదు, అంత బాగుంది ఆర్ట్ వర్క్ అయితే. అసలు చూడండి, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ టు ఉజ్బెకిస్తాన్. ఉజ్బెకిస్తాన్లోని మోస్ట్ హిస్టారికల్ ప్లేస్ అయిన సమర్ఖండ్లో ఉన్నాం. సో సమర్ఖండ్లో మనం ఈ సమర్ఖండ్ని 3 విభాగాలుగా విభజించవచ్చు. ఒకటి ద న్యూవర్ పార్ట్ ఆఫ్ సమర్ఖండ్, ఇప్పుడు మనం ఉన్నది అది. సో లేటెస్ట్ సమర్ఖండ్లో, సో ఇదంతా కూడా సిల్క్ రోడ్ అంటారు అనమాట. సో సిల్క్ రోడ్ డిస్ట్రిక్ట్ ఈజ్ ద మోస్ట్ లేటెస్ట్ పార్ట్ ఆఫ్ సమర్ఖండ్. ఇక్కడ అన్ని ఓన్లీ హోటల్స్ ఉన్నాయి, మనకి రకరకాలుగా ఇక్కడ లేక్స్ లాగా ఆర్టిఫిషియల్ లేక్స్ తయారు చేశారు, బోట్స్ ఉన్నాయి, బోటింగ్ ఉంది, రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. అవి మనం ఫస్ట్ చూసుకుందాం. దాని తర్వాత హిస్టారికల్ సమర్ఖండ్ చూసుకుందాం అండ్ దెన్ ఏన్షియంట్ సమర్ఖండ్ చూసుకుందాం. సో హిస్టారికల్ సమర్ఖండ్ ఏంటంటే, మీకు ఆల్రెడీ అంతకుముందు నేను ఉజ్బెకిస్తాన్కి వచ్చినప్పుడు చెప్పాను కదా. సో దిస్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ బాబర్. సో మొఘల్ ఎంపైర్ మన ఇండియాకి రావడానికి కారణమైన బాబర్ యొక్క బర్త్ ప్లేస్ ఇదే. ఆ బాబర్ యొక్క ముత్తాతల యొక్క మిగతా హిస్టరీలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అమీర్ తైమూర్ అని రకరకాలు. రెగిస్తాన్ స్క్వేర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ ఆఫ్ సమర్ఖండ్ అండ్ ఉజ్బెకిస్తాన్. ఆ ప్లేస్ చూసుకోబోతున్నాం. అది కాకుండా ఇంకా వెనక్కి వెళ్తే ఏన్షియంట్ సమర్ఖండ్ 2750 years ఓల్డ్ సమర్ఖండ్ కూడా, ఆ ఉజ్బెకిస్తాన్ కూడా మనం చూసుకోబోతున్నాం. సో ఇలా 3 విభాగాలుగా విభజించుకొని, సో వీ విల్ సీ ద లేటెస్ట్ వన్ అండ్ దెన్ ద ఏన్షియంట్ అండ్ దెన్ ద ఓల్డ్ సమర్ఖండ్. సో ఇలా 3 డిఫరెంట్ ఇవన్నీ చూసుకుందాం. యాక్చువల్గా ఏమైందంటే, మార్నింగ్ మనము 8:30కి రావాల్సింది బయటికి, కానీ ఇప్పుడు 10:30 అవుతుంది. ఉదయం నుంచి అసలు ఏ మాత్రం విజిబిలిటీ లేదు. ఇట్ వాస్ ఫుల్లీ ఫాగీ అండ్ ఫుల్లీ కంప్లీట్ మొత్తం అంతా మంచుతో కప్పబడిపోయి ఉండడం వల్ల అసలు మనకి ఏమాత్రం విజిబిలిటీ లేక ఇప్పటిదాకా ఆగాల్సి వచ్చింది. ఇప్పుడే సూర్యుడు బయటకు వచ్చాడు, ఇప్పుడు కొంచెం విజిబిలిటీ వచ్చింది. మన దగ్గర ఇంకో 5-6 hours ఉంది. ఈ 5-6 hours విల్ ట్రై అండ్ ఎక్స్ప్లోర్. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము లేటెస్ట్ పార్ట్ ఆఫ్ సమర్ఖండ్ వైపు వెళ్తున్నాము. ఇక్కడ దాంట్లో భాగంగా సిల్క్ రోడ్ కాంప్లెక్స్కి వెళ్తున్నాం. సో ఇదంతా కూడా సిల్క్ రోడ్ అంటారు అనమాట. సో సిల్క్ రోడ్ కాంప్లెక్స్లో మనకి రకరకాల కొత్త యాక్టివిటీస్ అనేది పెట్టారు. అవి ఎలా ఉన్నాయనేది చూసుకుందాం. ఇది చూస్తుంటే నాకు మన బెంగళూరులో నైస్ రోడ్ అని కట్టారు కదా, అలా అనిపిస్తుంది. కాకపోతే ఇవి ప్యూర్లీ కమర్షియల్ అనమాట. ఓన్లీ హోటల్స్ అండ్ రిసార్ట్స్ మాత్రమే. ఇది ఓన్లీ టూరిస్ట్ కోసం డెడికేట్ చేసిన సెంటర్ అనమాట. సిల్క్ రోడ్ కాంప్లెక్స్ దగ్గరకు వచ్చా. సో ఇదంతా మీరు ఏదైతే చూస్తున్నారో, సో ఇదంతా కూడా లేటెస్ట్ సెటప్. జస్ట్ 5 years బ్యాక్ కట్టిన లేటెస్ట్ సెటప్. కాకపోతే ఒక ఏన్షియంట్ సమర్ఖండ్ ఎలా ఉండేది, ఆ సెటప్ అంతా క్రియేట్ చేసి పెట్టారనమాట. సో ఇదంతా కూడా కంప్లీట్ సిమిలర్గా మనకి ఒక ఏన్షియంట్ స్టైల్, ఏన్షియంట్ లుక్ ఎలా ఉంటుందో అలా తయారు చేసి పెట్టారు. సో దిస్ వాస్ కాల్డ్ యాజ్ అఫ్రోసియాబీ సిటీ. సో అఫ్రోసియాబీ ఎంపైర్. యాక్చువల్గా మనము బుల్లెట్ ట్రైన్లో వచ్చాం కదా టాష్కెంట్ నుంచి సమర్ఖండ్కి, దాని పేరు కూడా, ట్రైన్ పేరు కూడా అఫ్రోసియాబీ. సో ఇక్కడ మనకి సిటీలో చాలా ప్లేసెస్లో అఫ్రోసియాబీ అని చెప్పేసి ఉంటుంది. దిస్ వాజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ సమర్ఖండ్. ఈ పర్టికులర్ ఎంపైర్కి ఉన్న పేరు అఫ్రోసియాబీ అనమాట. సో అఫ్రోసియాబీ అనేది అంతకుముందు ఉండేది. ఫస్ట్ ఇక్కడ జొరాస్ట్రియన్స్ ఉండేవాళ్ళు. ఆ తర్వాత జొరాస్ట్రియన్స్ తర్వాత 7th century ఇక్కడికి అరబ్స్ వచ్చారు. వాళ్ళు ఇస్లాం తీసుకొచ్చారు, ఇస్లాం మతాన్ని. ఆ తర్వాత 11th century వచ్చేసరికి, సో 11th to 12th century చెంగిస్ ఖాన్ వచ్చి ఇక్కడ మంగోలియన్ కింగ్ చెంగిస్ ఖాన్. సో ప్రపంచం మొత్తంలో, ప్రపంచ జనాభాలో సగం జనాభా ఆయన వారసులే అని చెప్పేసి ఆయన సంతతి అంటుంటారు. 500 మంది భార్యలు, బోల్డంత మంది ఉంపుడుగత్తలు, కొన్ని వేల మంది పిల్లలు ఆయనకు ఉండేవాళ్ళు అనమాట. సో అందుకని వీళ్ళందరూ కూడా ఈ చైనా, ఈ మొత్తం మంగోలియన్ ఫేస్ కట్ అనే మొత్తం చైనీస్ ఫేస్ కట్ ఉండే వాళ్ళందరూ కూడా మంగోలియన్ సంతతి, చెంగిస్ ఖాన్ సంతతి అనే ఒక ప్రతీతి అనమాట. సో అదొక సపరేట్ సేయింగ్, దాన్ని పక్కన పెట్టేస్తే, సో చెంగిస్ ఖాన్ ఈ దేశానికి వచ్చాడు. సో ఇక్కడ కాంక్వర్ చేసుకున్నాడు. కాంక్వర్ చేసి ఇవన్నీ మొత్తం ఇప్పుడు ఏదైతే కనిపిస్తో ఇదంతా ఇలాంటి కాంప్లెక్స్ మొత్తం అంతా డెస్ట్రాయ్ చేస్తాడు.
డెస్ట్రాయ్ చేసి దాదాపు 200 సంవత్సరాల పాటు ఆయన వారసత్వం, ఆయన యొక్క ఎంపైర్ అనేది నడిచింది ఇక్కడ. ఆ తర్వాత ఆమీర్ తెమూర్ ఇక్కడ నుంచి ఒక 90 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటారనమాట ఆయన. సో ఆమీర్ తెమూర్ ఎవరు అని అంటే ముత్తాతకు ముత్తాత అనమాట, బాబర్కి ముత్తాతకు ముత్తాత. సో మన దేశానికి వచ్చిన బాబర్ తెలుసు కదా, మొఘల్ ఎంపైర్ మొత్తం సెటప్ చేసుకుని మొత్తం ఇండియాని పాలించారు మొఘల్స్. సో ఆ బాబర్ యొక్క ముత్తాతకు ముత్తాత ఈ ఆమీర్ తెమూర్. ఆమీర్ తెమూర్ ఎవరు అంటే చెంగిస్ ఖాన్ ఒక వాళ్ళ యొక్క ఎంపైర్లో వాళ్ళ ఆర్మీలోనే ఒక కమాండర్గా ఉండేవాడు. సో ఒక కమాండర్ నుంచి ఆయన సుపీరియర్గా ఎదిగి ఆ తర్వాత ఇక్కడ చెంగిస్ ఖాన్ ఫ్యామిలీ వాళ్ళని ఇక్కడ ఎదుర్కొని వాళ్ళని ఓడగొట్టి, సో 1370 నుంచి 1405 35 సంవత్సరాల్లోనే, కేవలం 35 సంవత్సరాల్లో 1000 బ్యాటిల్స్, 1000 యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసి, సో ఆల్మోస్ట్ ఇండియా అంటే ఆగ్రా అటువైపు మన ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ నుంచి, అక్కడి నుంచి ఇస్తాంబుల్ వరకు, సో మొత్తం ఇంత భాగాన్ని ఆయన 1000 బ్యాటిల్స్ చేసి ఆయన దక్కించుకున్నాడంట. దాదాపు 27 దేశాల్ని ఆయన దక్కించుకున్నాడు 35 ఏళ్ల కాలంలో. లాస్ట్కి 69వ ఏట ఆయన చైనాకి వెళ్ళి ఆయన చైనాని ఖచ్చితంగా ఎలాగైనా సరే కాంక్వర్ చేయాలన్నది ఆయన యొక్క డ్రీమ్ అంట ఆమీర్ తెమూర్. అదొక్కటి ఆయన ఆ డ్రీమ్ని ఆయన ఫుల్ఫిల్ చేసుకోకముందే అక్కడ ఆయనకి కొంచెం సిక్ అయిపోయి చనిపోవడం అయిందనమాట. సో అది దిస్ ఇస్ ద మెయిన్ హిస్టరీ ఆఫ్ ఆమీర్ తెమూర్. సో ఆమీర్ తెమూర్ నుంచే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో సమర్ఖండ్ అంటేనే మొత్తం కంప్లీట్ మనకి ఈ హిస్టారికల్ ప్లేస్ అనమాట. సో టాష్కెంట్ అనేది లేటెస్ట్ సిటీ, కానీ సమర్ఖండ్లో చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి రెగిస్తాన్ స్క్వేర్ అని ఉంది, ఇక్కడ ఆమీర్ తెమూర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత వాళ్ళ మనవళ్ళు, ఆ తర్వాత బాబర్ సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి. సో ఇక్కడికి వెళ్ళి మనం ఈ ప్లేస్ అంతా చూసుకుందాం. సో దిస్ ఇస్ ద హోల్ హిస్టరీ ఆఫ్ సమర్ఖండ్ అండ్ ఉజ్బెకిస్తాన్. సో అఫ్రోసియాబీ విలేజ్ సెటప్ ఎలా ఉందనేది మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఒకప్పటి పాత తరం సమర్ఖండ్ ఎలా ఉండేదో దానిలాగా తయారు చేశారనమాట. ఇదంతా జస్ట్ 5 years క్రితం కట్టింది అయినా కూడా ఏన్షియంట్ స్టైల్లో కట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది, సూపర్బ్గా కట్టారు. అండ్ మనకి ఇక్కడ ఉజ్బెకిస్తాన్ స్టైల్ అంటేనే తెలిసిందే కదా. సో ప్రతి మాస్క్కి డోమ్ అనేది టాప్ పోర్షన్ మాత్రం బ్లూ కలర్లో ఉంటుందన్నమాట. సో అలాగే ఇక్కడ కూడా అలాగే కట్టారు. ఇది లోపల దాకా వెళ్ళిపోయి చూసుకుందాం ఎలా ఉందనేది. సో చుట్టూరా వాటర్. అఫ్రోసియాబీ ఎంపైర్ ఎలా ఉందనేది మనకి క్లియర్ డెపిక్షన్ అనేది కనిపించేలాగా ఇది కట్టడం జరిగింది. సూపర్బ్గా ఉంది. మాస్క్ యొక్క డోమ్ చూస్తున్నారు కదా, బ్లూ కలర్. సో ఇక్కడ మనకి షాపింగ్, రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇదంతా కూడా కాంప్లెక్స్ అనమాట. లేటెస్ట్ కట్టిన కాంప్లెక్స్లో ఓల్డ్ ఏన్షియంట్ స్టైల్ లుక్. ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కో రకమైన ఐటమ్స్ అనేది పెట్టారు. ఇదంతా కూడా టూరిస్టిక్ సెంటర్ కాబట్టి ఒకటే ప్లేస్లో మొత్తం కంప్లీట్ మనకి హోల్ ఓవర్వ్యూ కనిపించేలాగా పెట్టారు. ఇది చాలా బాగుంది, బ్యూటిఫుల్. సో చార్సో బజార్ గుర్తుందిగా, మనం టాష్కెంట్లో వెళ్ళాం. చార్సో బజార్, ఆ చార్సో బజార్ డిపిక్షన్ కూడా ఇక్కడ ఉంది. వావ్, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, అమేజింగ్ వ్యూ. ఇక్కడ ఈ వాటర్ అనేది మొత్తం కంప్లీట్లీ ఆర్టిఫిషియల్గా తీసుకొచ్చి పెట్టింది. ఇది హోల్ సెటప్ అంతా కూడా ఏన్షియంట్ స్టైల్. మనం ఎటువైపు చూసుకున్నా పాత తరం లుక్ కనిపించేలాగా అక్కడ వెనకాల మాత్రం వాటర్ పార్క్ లాగా సెట్ చేసి పెట్టారు. బ్యూటిఫుల్గా చూడండి, అమేజింగ్ కదా. ఓవరాల్ ఎవ్రీథింగ్ లుక్స్ ద సేమ్ యాజ్ ఓల్డ్ ఎంపైర్. అసలు మాకు ఏమాత్రం కూడా ఇది లేటెస్ట్గా కట్టింది, రీసెంట్గా కట్టింది అనిపించినట్టు కాకుండా ఒకప్పటి సామ్రాజ్యం, అఫ్రోసియాబీ సామ్రాజ్యం, వాళ్ళ ఎంపైర్ ఎలా ఉండేదో అలాగే దించేశారు. సో ఇదంతా కూడా చార్సో బజార్ స్టైల్ అనమాట. వావ్, అమేజింగ్ అసలు.
వీళ్ళు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నారు షాప్లో వాళ్ళు కూడా, ఎందుకంటే పొద్దున్నీ ఏమాత్రం విజిబిలిటీ లేదు కాబట్టి జనాలు ఎవరు రాలేదు, ఇప్పుడిప్పుడే వస్తున్నారు జనాలు కూడా. అసలు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ సెటప్ చూడండి, ఎక్కడ చూసుకున్నా కూడా సేమ్ ఓల్డ్ స్టైల్, నథింగ్ లుక్స్ లైక్ రీసెంట్లీ బిల్ట్. ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్ అంతా కూడా పాత తరం దాన్ని ఎగ్జాక్ట్లీ దించేశారు. బ్యూటిఫుల్ అబ్బా. ఫ్రెండ్స్, ఇప్పుడు సమర్ఖండ్ అండ్ ఉజ్బెకిస్తాన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ అయిన రెగిస్తాన్ స్క్వేర్ దగ్గరకు వచ్చాం. సో ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా 3 బిల్డింగ్స్. సో రెగిస్తాన్ స్క్వేర్లో దిస్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ ప్లాట్ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ లొకేషన్. అండ్ ఈ పర్టికులర్ కంట్రీ యొక్క హిస్టరీని, చరిత్రను మొత్తం చెప్పే ఈ హిస్టరీ అనేది ఈ పర్టికులర్ బిల్డింగ్స్లో ఉంది. అందుకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లొకేషన్ అనమాట. సో ఆమిర్ తెమూర్ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆమిర్ తెమూర్ 1370 నుంచి 1405 వరకు 35 సంవత్సరాల పాటు ఈ పర్టికులర్ ఉజ్బెకిస్తాన్ని మొత్తం, ఉజ్బెకిస్తాన్తో పాటు ఇంకో 27 దేశాలని ఆయనే పాలించాడు. సో అలా పాలించిన తర్వాత ఇక్కడ వాళ్ళు మొత్తం వాళ్ళ సామ్రాజ్యాన్ని మొత్తం ఇక్కడ షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ అంతా కూడా మొత్తం కంప్లీట్ ఒక రివర్ ఉండేది. ఆ రివర్ని మొత్తం క్లోజ్ చేసేసి దీన్ని ఇక్కడ శాండ్తో నింపారనమాట. అందుకే రెగిస్తాన్ అంటే శాండ్. సో శాండ్ ఉన్న లొకేషన్నే దీన్ని రెగిస్తాన్ స్క్వేర్ అని చెప్పి అంటారు. అయితే ఈ బిల్డింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. వీటి హిస్టరీ గురించి ఒక 2 నిమిషాల్లో మీకు మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విందురు కానీ. సో ఇక్కడ మనకు 3 బిల్డింగ్స్ కనిపిస్తున్నాయో, ఆ 3 బిల్డింగ్స్లో ఫస్ట్ ఏదైతే బిల్డింగ్ లెఫ్ట్ సైడ్లో ఏదైతే బిల్డింగ్ కనబడుతుందో, దిస్ వాజ్ ద ఫస్ట్ బిల్డింగ్. సో ఈ ఫస్ట్ బిల్డింగ్ కట్టింది ఎప్పుడు అనంటే 1417లో మిర్జా లుల్బెక్. సో మిర్జా లుల్బెక్ ఎవరు అంటే ఆమిర్ తెమూర్ యొక్క మనవడు. సో అమీర్ తెమూర్ 1405లో చనిపోయాక ఆయన కొడుకు ఒక 4 సంవత్సరాల పాటు మాత్రమే ఇక్కడ పాలించాడంట. ఆ తర్వాత 1419 నుంచి 1449 వరకు మిర్జా లుల్బెక్ 40 సంవత్సరాల పాటు పాలించాడు. సో అమీర్ తెమూర్ యొక్క మనవడు. సో ఆ మనవడు ఆయన ఓన్లీ రాజే కాకుండా ఆయన ఒక ఆస్ట్రాలజర్, ఆయన ఆస్ట్రానమిక్స్ చెప్పేవాడు, ప్లస్ అంతేకాకుండా హీ వాజ్ ఆల్సో ఏ టీచర్. సో ఆయన ఒక టీచర్గా, ఆస్ట్రాలజర్గా, ప్లస్ అంతేకాకుండా కింగ్గా ఉంటూ ఇక్కడ 1417 నుంచి 1420 వరకు 3 సంవత్సరాల పాటు ఆయన టీచర్గా పనిచేశాడు. ఈ పర్టికులర్ మద్రాసా అని చెప్పేసి అని పిలుస్తారు దీన్ని. మద్రాసా అంటే మామూలుగా ఇస్లామిక్ ప్రీచింగ్ సెంటర్, కానీ ఇక్కడ ఓన్లీ ఇస్లామిక్ మాత్రమే కాకుండా దీంట్లో రకరకాల అన్ని రకాల మ్యాథమెటిక్స్ అని, జియాలజీ అని, సైన్స్ అని అన్ని రకాల ప్రాపర్ స్కూలింగ్ అనేది ఇక్కడ జరిగేదన్నమాట. ఇది దాంట్లో 58 రూమ్స్ ఉన్నాయంట. 58 రూమ్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్లో అండ్ ఫస్ట్ ఫ్లోర్ లెవెల్లో, అంటే ఫస్ట్ అండ్ సెకండ్ అంటారు వీళ్ళు. సో గ్రౌండ్ని ఫస్ట్ ఫ్లోర్ లెవెల్ అంటారు. ఫస్ట్ లెవెల్ అండ్ సెకండ్ లెవెల్ 2 లెవెల్స్లో. సో మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళు అనమాట. ఇది ఒక గురుకులం స్ట్రక్చర్లో. సో 3 లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు. లెవెల్ 1 ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చి 5 years, లెవెల్ 2 ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చి 5 more years, లెవెల్ 3 ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చి 4 years. సో ఇలా 14 years పాటు వాళ్ళు ఇక్కడే ఉండేటైతే వాళ్ళకి డిప్లొమా, డిగ్రీ అనేది వచ్చేదన్నమాట. అలా 1417 నుంచి 1420 వరకు ఆయన అక్కడ స్వంతంగా రాజే ఇక్కడ ప్రీచింగ్ కూడా, ఆయన టీచింగ్ కూడా చేసేవాడు అనమాట. సో అదే ఈ పర్టికులర్ ఈ మద్రాసా ఆర్ ఈ బిల్డింగ్ యొక్క స్పెషాలిటీ. ఇక్కడ మీరు ఈ స్ట్రక్చర్ చూసుకుంటే ఇది ఇరానియన్ స్టైల్లో, ఇరానియన్ పర్షియన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అందుకే మనకి క్లియర్గా మనకి అక్కడ మొజాయిక్స్ కనిపిస్తున్నాయి, టెరకోటా స్ట్రక్చర్ కనిపిస్తుంది, ఒక డోమ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇలా అంతా కూడా మిర్జా లుల్బెక్ ఇది కట్టడం జరిగింది. సో 1449 వరకు ఆయన పాలించాడు. 1449 తర్వాత ఏమైంది, ఆయన కొడుకు అతనికి ఏమని చెప్పాడంటే, నాన్న నువ్వు వెళ్ళి సౌదీకి వెళ్ళి మక్కాకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసిరా అని చెప్పేసి అని మక్కాకి పంపిస్తున్నా అని చెప్పి పంపించి వెళ్ళే దారిలో అతన్ని చంపేశాడు. సో అలా అబ్దుల్ లతీఫ్ అనే ఆయన కొడుకు. సో అలా అబ్దుల్ లతీఫ్ అతన్ని చంపేయడంతో 1 సంవత్సరం పాటు ఆయన రాజ్యాన్ని పాలించడానికి ప్రయత్నిస్తే, సో అతన్ని 1450లో అతన్ని నడి రోడ్డు మీద చంపేశారు. ఎవరు చంపారంటే ఆ మిర్జా లుల్బెక్ యొక్క శిష్యులు ఎవరైతే చదువుకున్నారో, సో వాళ్ళ కోపం వచ్చి 1 సంవత్సరం పాటే ఆయన రాజుగా ఉన్నాడు. ఆ తర్వాత అతన్ని చంపేయడం జరిగింది. ఆ తర్వాత 1450 నుంచి 1502 వరకు దాదాపు 52 సంవత్సరాల్లో రకరకాల కింగ్డమ్స్ వచ్చాయి. అంటే వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో గొడవలు, యుద్ధాలు రకరకాలు జరిగాయి. ఆ యుద్ధాలు అవన్నీ జరుగుతున్న ప్రాసెస్లో మొత్తానికి మన ఇండియాకు వచ్చిన మొఘల్ ఎంపరర్ బాబర్ 1502లో అతన్ని ఉజ్బెకిస్తాన్ నుంచి బయటికి పంపించేశారు. ఎందుకంటే ఈ యుద్ధాల మధ్యలో వాళ్ళు బ్రతకలేరు అని చెప్పేసి. అలా అతను బయటకు వచ్చాక ఆయన కాబూల్కి వెళ్ళిపోయాడు. కాబూల్లో తన సామ్రాజ్యాన్ని మొత్తం అంతా సిద్ధం చేసుకుని ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన ఇండియా మీదకి దండెత్తి ఫైనలీ 1519 నుంచి 1520 ఆ ప్రాంతంలో మన ఇండియాకి వచ్చి మొఘల్ ఎంపైర్ అనేది, సామ్రాజ్యాన్ని అనేది స్థాపించడం జరిగింది. సో ఇలా ఆమిర్ తెమూర్ యొక్క మనవడి యొక్క ముని మనవడు ఈ బాబర్ అనమాట. సో 15th centuryలో ఇది కట్టిన తర్వాత అక్కడికి వచ్చేసరికి 17th centuryలో యలంక్విష్ బహాదూర్.
యలంకుష్ బహాదూర్ అనే కింగ్ ఈ పర్టికులర్ బిల్డింగ్ని కట్టాడనమాట. సో ఇది కూడా ఇంకొక మద్రాసా. సో ఆయన రూల్ చేసిన దాదాపు 20 సంవత్సరాలు. ఆ 20 సంవత్సరాల ప్రాసెస్లో సేమ్ ఎగ్జాక్ట్ రెప్లికా అనేది ఇక్కడ కట్టాడనమాట. సో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా సిమిలర్గా కనిపించేటట్టు ఎగ్జాక్ట్లీ సిమిలర్గా ఒక 200 ఇయర్స్ తర్వాత కట్టడం జరిగింది. సో ఆయన దాదాపు 20 సంవత్సరాల పాటు రూల్ చేస్తే ఇది ఇంకొక మద్రాసాని కట్టడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ మధ్యలో సెంటర్లో అక్కడ ఓన్లీ మద్రాసానే కాకుండా అక్కడ ఒక మాస్క్ కూడా, మీకు అక్కడ బ్లూ కలర్ డోమ్ కనిపిస్తుంది కదా, సో ఉజ్బెకిస్తాన్ స్టైల్ అంతా కూడా అక్కడ మనకి బ్లూ కలర్ డోమ్ ఉందని అంటే అక్కడ మనకి మాస్క్లో మెయిన్ డోమ్కి బ్లూ కలర్లో వేయడం జరుగుతుంది అనమాట. సో అక్కడ ఒక సైడ్కి బ్లూ కలర్లో మాస్క్ అనేది ఉంది. అయితే ఇవన్నీ కూడా 2 లెవెల్స్లో ఉన్నాయి. సో ఈ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ కానీ రైట్ సైడ్ బిల్డింగ్లో కానీ 2 లెవెల్స్లో కట్టడం జరిగింది. లోపల 2 లెవెల్స్లో రూమ్స్ ఉన్నాయంట. కానీ ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మాత్రం జస్ట్ లైక్ మనకు రాజస్థాన్లో హవా మహల్ లాగా అనిపిస్తుంది అది. సో ఈ సెంటర్లో చూసుకుంటే మాత్రం దీనిలో మనకి ముందట 2 లెవెల్స్ ఉన్నాయి, కానీ వెనకాల మాత్రం సింగిల్ లెవెల్ ఉంది. ఎందుకంటే అది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే ప్రాసెస్లో ఈ యలంకుష్ బహాదూర్ చనిపోవడం జరిగింది. సో ఆయన చనిపోవడంతో దాన్ని కంప్లీట్ చేయలేదు, అది ఎలా ఉందో అలాగే ఉంచేశారు. సో 17th సెంచరీ వరకు ఇవి 3 స్కూల్స్ నడిచేవి. సో ఈ 3 స్కూల్స్లోనూ మద్రాసాస్ నడిచేవి. ఆ తర్వాత 18th-19th సెంచరీ తర్వాత దీన్ని కంప్లీట్గా ఇక్కడ స్కూల్స్ డిస్ట్రాయ్ తీసేసి ఇక్కడ దీన్ని ప్యూర్లీ ఇప్పుడు టూరిస్టిక్ సెంటర్ లాగా తయారు చేశారు. కేవలం ఎవరైనా టూరిస్టులు వస్తే అక్కడ మాస్క్లో ఎవరైనా ప్రేయర్స్ చేస్తారంట, కానీ లోకల్ ఉజ్బెకిస్తాన్ వాళ్ళు ఎవరు ఇక్కడ ప్రేయర్స్ చేయరంట. సో ఇది ఇక్కడ హిస్టరీ అనమాట. దిస్ ఇస్ ద హోల్ హిస్టరీ ఆఫ్ రెగిస్తాన్ స్క్వేర్. సో ఇవన్నీ కూడా చూసి మీరు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని కోరుకుంటున్నాం. యాక్చువల్గా ఇదంతా హిస్టరీ చెప్పడానికి కారణం ఏంటి అని అంటే ఓన్లీ మనకి ఉజ్బెకిస్తాన్ చరిత్ర తెలుసుకోవడం గురించి కాదు. సో ఉజ్బెకిస్తాన్ నుంచి ఆల్ ద వే మనకి ఇండియా దాకా వచ్చి మొఘల్ ఎంపైర్ని స్థాపించిన బాబర్, ఆ బాబర్ యొక్క డైనాసిటీ ఎలాంటిది, సో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఇక్కడ ఆయన ఎందుకు పారిపోవాల్సి వచ్చింది, అవన్నీ మీకు తెలియడం కోసం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనే కోరుకుంటున్నా. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ రెగిస్తాన్ స్క్వేర్ లోపలికి వచ్చేసా. సో నా వెనకాల ఏదైతే కనిపిస్తుందో ఆ బిల్డింగ్ అనేది 17th సెంచరీలో కట్టింది. సో జస్ట్ సేమ్ యాజ్ తాజ్మహల్ కట్టిన టైంలోనే. సో నాకు ఇక్కడ చూస్తుంటే అయితే సిమిలర్ తాజ్మహల్ ఫీలింగే వస్తుంది. ఎందుకంటే తాజ్మహల్ మధ్యలో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్, రైట్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మాత్రం ఈ బిల్డింగ్ కట్టింది మోస్ట్ రీసెంట్ అనమాట. సో ఫస్ట్ ఈ బిల్డింగ్ కట్టారు, చెప్పాను కదా, దిస్ వాజ్ అ మద్రాసా. సో ఇట్ వాజ్ అ స్పెషల్ స్కూల్. ఆ తర్వాత ఈ బిల్డింగ్ కట్టారు, దాని ఆపోజిట్లో సేమ్ రెప్లికా, ఆ మద్రాసాకి ఆపోజిట్గా సేమ్ రెప్లికా ఒక మద్రాసా లాగా కట్టారనమాట. సో ఈ బిల్డింగ్ దాని తర్వాత లాస్ట్గా కట్టింది 17వ శతాబ్దంలో ఈ బిల్డింగ్ అనమాట. 17th సెంచరీలో ఇది ఫైనల్ బిల్డింగ్. సో ఇక్కడ లోపల రావడానికి 65,000 సోమ్ అంటే 415 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సో అలా కట్టిన వాళ్ళే ఇక్కడ లోపలికి వస్తారు కాబట్టి మనకి జనాలు ఎక్కువగా ఏం లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వింటర్ టైం, సో విజిటర్స్ చాలా తక్కువగా ఉన్నారు. రెండోది ఇంకా డబ్బులు కూడా కట్టాలి కాబట్టి చాలా తక్కువ మంది వచ్చారు. సో 400 రూపాయలే కాబట్టి కంఫర్టబుల్గా కూడా ఉంది, మరీ ఎక్స్పెన్సివ్ కాదు. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ లొకేషన్స్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ యాజ్ వెల్ అస్ మనకి ఈ సమర్ఖండ్ కూడా. అండ్ ఇప్పుడు మనం ఇటు లోపలికి వెళ్ళి ఈ మద్రాసా లోపలికి వెళ్ళి ఎలా ఉందనేది, ఈ స్కూల్ ఎలా ఉండేది అనేది లోపలికి వెళ్ళి చూసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ పర్టికులర్ మద్రాసా అనేది 3 రకాలుగా చేశారనమాట. ఒకటి మయోలికా, రెండోది టెరకోటా, మూడోది మొజాయిక్. సో ఇక్కడ మనకి మయోలికా కనిపిస్తుంది, టెరకోటా కనిపిస్తుంది, మొజాయిక్ కనిపిస్తుంది. అన్నీ మీకు చూపిస్తా లోపలికి వెళ్ళిన తర్వాత. అసలు ఈ మద్రాసా ఎలా ఉందనేది లోపలికి వెళ్ళి చూసుకుందాం. ఎక్కడ చూసినా ఇక్కడ లోకల్ స్టోర్స్, ఉజ్బెక్ వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అనేది కనబడుతున్నాయి. వాళ్ళ హ్యాండీక్రాఫ్ట్స్, వాళ్ళ బట్టలు అవన్నీ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం హోల్ మద్రాసా అనేది మనకి 2 లెవెల్స్లో కనిపిస్తుంది చూడండి. సో గ్రౌండ్ లెవెల్ వాళ్ళు ఫస్ట్ లెవెల్ అని పిలుస్తారు, అండ్ దెన్ సెకండ్ ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోర్ని సెకండ్ ఫ్లోర్ అని పిలుస్తారు. సో ఇదంతా కూడా కంప్లీట్ కిందంతా కూడా మనకి ఇక్కడ స్కూల్ ఉండేది, టీచింగ్స్ ఉండేవి. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళకి రూమ్స్ ఉండేవి స్టూడెంట్స్కి వాళ్ళు ఉండడానికి అనమాట. సో ఇదంతా కూడా సెటప్ చేసింది 1417 నుంచి 1420 వరకు. ఇక్కడ ఆయన సొంతంగా రాజే ఇక్కడ ప్రీచింగ్ కూడా మన టీచింగ్స్ కూడా చేసేవాడు అనమాట. సో ఇది మొత్తం హోల్ స్ట్రక్చర్. దీంట్లో 58 రూమ్స్ ఉన్నాయంట. చూడండి ఎంత బాగుందో. మీకు కంప్లీట్గా ఇదంతా కట్టిందంతా కూడా ఇరానియన్ ఒక పర్షియన్ స్టైల్లో కట్టారనమాట. సో ఇరానీ వ్యక్తినే తీసుకొచ్చారు. సో చెప్పగా 3 రకాలు టెరకోటా, మయోలికా యాజ్ వెల్ యాజ్ మొజాయిక్స్ని యూజ్ చేసి ఇది హోల్ కట్టడం అనేది చేశారనమాట. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడికి వెళ్ళి రూమ్స్ ఎలా ఉన్నాయని చూసుకుందాం. సో ఇక్కడ అన్నీ కూడా కంప్లీట్గా అన్ని విజిటర్స్ సెంటర్ లాగా మార్చారు కాబట్టి అన్ని షాప్సే కనబడుతున్నాయి మనకి. ఇక్కడ ఎలా ఉందని చూసుకుందాం.
ఈ ప్లేసెస్ని కూడా వదలలే చూడండి, ప్రతి ఒక్క ప్లేస్ని. కాకపోతే ఇదంతా కూడా పాత తరం, మొత్తం కట్టిందంతా కూడా కంప్లీట్ బ్రిక్స్ కనబడుతున్నాయి లోపల ఇంటర్నల్గా. కట్టిన వాటిని అలాగే ఉంచేశారు, సో న్యాచురల్గా ఉండడం కోసం. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కాబట్టి అలాగే మెయింటైన్ చేస్తున్నారు. అస్సలం అలైకుం. వాలేకుం అస్సలం. సో ఇవి రూమ్స్ అనమాట. మనకి ఇక్కడ విండోలోంచి వ్యూ కూడా చాలా బాగుంది, హోల్ విజిబిలిటీ అనేది ఉంది చూడండి. ఎక్కడి నుంచి చూసినా మొత్తం కంప్లీట్ బిల్డింగ్ అంతా కనిపించేలాగా. సో ఈ స్ట్రక్చర్, ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ చాలా బాగా అనిపిస్తుంది. మనకు ఒక టిపికల్ రూమ్ ఎలా ఉండేది అనేది చూసుకుందాం ఇప్పుడు. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన వుడ్ ప్లస్ వాళ్ళ రూమ్. సో పిల్లలు చదువుకునే వాళ్ళు ఉండడానికి స్టే చేసిన రూమ్స్ అనమాట ఇవి. ఇక్కడ ప్రస్తుతానికైతే మొత్తం అంత కంప్లీట్ షాపింగ్ ఉంది, మనకి షాపింగ్ సెటప్ చేసి పెట్టారు. కానీ ఎలా ఉండేది అనేది మీరు కంప్లీట్గా చూసుకోవచ్చు. ఈ 15th సెంచరీలో కట్టిన మద్రాసాలోంచి బయటకు వచ్చేసా. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనము 17th సెంచరీ, సో మోస్ట్ రీసెంట్ కట్టిన మద్రాసా బిల్డింగ్. సో ఎగ్జాక్ట్లీ దీని ఆపోజిట్లో సో సేమ్ రిప్లికాతో కట్టారనమాట. అది ఇక్కడ ఉంది చూడండి. సో ఇది సేమ్ రిప్లికాతో ఇంకోటి కట్టారనమాట. సో అది అలా ఉంటుంది. అంటే యాక్చువల్గా ఈ మధ్యలో కట్టిందేమో లాస్ట్ కట్టింది, ఆ ఎదురుగా కట్టిందేమో దీని రెప్లికా అనమాట. సో అది 17th సెంచరీలో కట్టారు. సో ఇది ఎలా ఉందో అలాగే కట్టారు. ఓ 200 సంవత్సరాల తర్వాత కట్టినా సరే సిమిలర్గా కట్టారు. అది లోపలికి వెళ్ళి దాని రూమ్స్ ఎలా ఉన్నాయి, సో సిమిలర్గా ఉందా లేదా అనేది మనము ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ బిల్డింగ్ లోపలికి వెళ్దాం అనుకున్నాము, కాకపోతే దాంట్లో రెస్టరేషన్స్ వర్క్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు అందుకే లోపలికి వెళ్ళట్లేదు. మీరు అక్కడ పైన చూసుకుంటే దీని స్ట్రక్చరు ముందట కొంచెం వేరేగా మార్చారనమాట. ఒక పులి మీద ఒకరు స్వారీ చేస్తున్నట్టు రాజులాగా, అండ్ అది జింకను వేటాడుతున్నట్టు. సో అలా రెండు వైపులా అలా పెట్టారు చూడండి ఈ స్కల్ప్చర్లో. సో ఇవి కూడా సేమ్ అలాగే పెట్టారు, సేమ్ ఇరానీ స్ట్రక్చర్లోనే కట్టడం జరిగింది. మీరు ఇక్కడ కింద చూసుకుంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మొత్తం అంతా కూడా మనకి మార్బుల్ కనిపిస్తుంది. ఈ మార్బుల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే అమీర్ తుముర్ ఎక్కడైతే పుట్టారో వాళ్ళ ఊరు నుంచే అక్కడ మార్బుల్ అనేది తీసుకొచ్చారు. అయితే అప్పట్లో 15th సెంచరీ ఆ తర్వాత 17th సెంచరీలో మార్బుల్ని మోయడానికి ఎలా తీసుకొచ్చారంట అంటే ఏనుగులు. ఆ ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే మన ఇండియా నుంచి తీసుకొచ్చారంట. ఇండియా నుంచి ఏనుగుల్ని తెచ్చుకొని ఆ ఏనుగుల ద్వారా ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ చేసుకొని దాదాపు 90 కిలోమీటర్ల డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఇక్కడ ఆ మార్బుల్ అనేది కట్టడం జరిగిందనమాట. సో ట్రాన్స్పోర్టేషన్ లేని సమయంలో కూడా వీళ్ళు ఇవన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఈ రేగిస్తాన్ స్క్వేర్లో ఇలా కట్టడం చేశారు. ఆ తర్వాత ఫైనలీ ఈ సెంటర్లో ఉంది. సో మనకి మన ఇండియాతో కంపేర్ చేస్తే తాజ్మహల్ ప్లేస్ అనుకోవచ్చు అనమాట. సో ఇవి రెండేమో సైడ్ బిల్డింగ్స్, ఇది తాజ్మహల్ లాగా అనుకోవచ్చు. సో ఈ దీంట్లో ముందు నుంచి 2 ఫ్లోర్స్ కనిపిస్తున్నాయి మనకి. కింద గ్రౌండ్ అండ్ ఫస్ట్ లెవెల్లో మనకి 2 రకాల అక్కడ అన్ని డోర్స్ కూడా కనిపిస్తున్నాయి. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే మాత్రం ఒకటే ఫ్లోర్ ఉంది. ఎందుకంటే చెప్పాను కదా, ఇది కన్స్ట్రక్షన్ అయిపోయే లోపలనే ఆ రాజు చనిపోయాడు, ఆ తర్వాత దాన్ని కన్స్ట్రక్షన్ అది ఆపేశారు. సో లెట్స్ గో ఇన్సైడ్. సో దిస్ ఇస్ ద మోస్ట్ రీసెంట్ బిల్డింగ్ ఆఫ్ దిస్ రేగిస్తాన్ స్క్వేర్. లోపలికి వెళ్ళి చూసుకుందాం ఎలా ఉందనేది. లోపలికి వచ్చాక చూసుకుంటే దిస్ ఇస్ మోర్ బ్యూటిఫుల్ అండ్ దిస్ ఇస్ మోర్ ఫెంటాస్టిక్. కానీ ఒకటే ఫ్లోర్, ఎక్కడ చూసుకున్నా మనకి ఒక్క ఫ్లోర్ మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే 2వ ఫ్లోర్ కట్టకముందే రాజు చనిపోయాడు, ఆ తర్వాత దీని కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేయలేదు. సో ఇలాగే ఉంది మొత్తం. సో పైన లెవెల్ ఖాళీ, మనకి ఓన్లీ కొన్ని డోర్స్ మాత్రమే కట్టారు. ఆ డోర్స్ మాత్రమే అలాగే ఉన్నాయి పైన. సో మనకి బాల్కనీస్ లాగా ఏవైతే కనిపిస్తున్నాయో అవి మాత్రమే మనకి డోర్స్ ఉన్నాయి. సో అవి కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేయలేదన్నమాట. మిగతా వాటి అన్నింటిలో కంప్లీట్ చేశారు, ఇది మాత్రం కంప్లీట్ చేయలేదు. ఇక్కడ మనకి బ్లూ డోమ్ కనిపిస్తుంది కదా, దీన్ని బట్టి అర్థమవుతుంది ఇది ఒక మాస్క్ అని. కాకపోతే రెగ్యులర్గా ఇక్కడ లోకల్ ఉజ్బెక్ వాళ్ళు ఎవరు ఆ మాస్క్లోకి వెళ్ళారంట. సో అక్కడ పూజలు అనేది నార్మల్గా ప్రేయర్స్ అనేది బయట దేశాల వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆ మాస్క్లోకి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు అనమాట. సో ఇదంతా కూడా మోర్ బ్యూటిఫుల్గా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా షాప్స్ ఉన్నాయి. ఇదంతా కూడా కంప్లీట్ టూరిస్టిక్ సెంటరే. సో ప్యూర్ టూరిస్టిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అండ్ టూరిస్టిక్ సెంటర్ లాగా ఇప్పుడు ఇది కంప్లీట్ కన్వర్ట్ చేశారు. ఒకప్పుడు ఈ 3 మద్రాసాస్గా ఉండేవి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా 17th సెంచరీలో ఎలా కట్టారో అలాగే వదిలేశారు. సో కింగ్ యలంకుష్ బహదూర్, సో ఆయన స్టార్ట్ చేశాడు, ఆయన చనిపోయిన తర్వాత కంప్లీట్ ఆగిపోయింది. సో మీరు చూసుకున్నారు కదా, ఓన్లీ మనకి ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఉంది, సెకండ్ ఫ్లోర్ లేదు. సో పైన లెవెల్ మొత్తం అంతా ఎంప్టీగా ఉంది. అయితే ఇది న్యాచురల్గా ఉంచడం కోసం అలాగే వదిలేశారు. సో ఆ తర్వాత వాళ్ళ పిల్లలు కానీ, ఆ తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కానీ, ఆ తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత
ప్రెసిడెంట్ కానీ ఇక్కడ ఏమీ చేయలేదు, ఇలాగే వదిలేశారనమాట. సో ఇదంతా కూడా న్యాచురల్గా అలాగే ఉంచారు. అందుకే మీరు ఎత్తొంపులుగా ఈ రాళ్ళు రప్పలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి. సో దీన్ని ఇంకా ఫ్లాట్గా కూడా చేయకముందే ఆయన చనిపోవడం అయింది. కోర్స్ ఒక ఫ్లోరే కట్టలేదు, సో అది అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ మనకి లోపల ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే గోల్డ్ ప్లేటెడ్ స్ట్రక్చర్ ఉందంట. దాదాపు 15 kgs ఆఫ్ గోల్డ్ అనేది యూస్ చేసి ఈ పర్టికులర్ డోమ్ స్ట్రక్చర్ ప్లస్ అంతేకాకుండా లోపల మనకి ఈ మాస్క్ అనేది కట్టడం జరిగింది. అయితే ఇక్కడ మీకు అక్కడ పైన కనిపిస్తున్న డోమ్ ఏదైతే ఉందో ఆ డోమ్ మనకి కంప్లీట్గా డోమ్ షేప్లో ఉంది కదా, ఆ బ్లూ కలర్లో. అది లోపల నుంచి చూస్తే వీళ్ళ 3D టెక్నాలజీ అప్పట్లోనే 17th centuryలోనే వీళ్ళు ఎలా అంటే మనకి ఫ్లాట్ కనిపిస్తుంది. యాక్చువల్గా లోపలికి అది ఉంటుంది, కానీ ఫ్లాట్ కనిపించేలాగా మన కళ్ళకి అలా కనిపించేలాగా చేశారంట. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ స్పెషాలిటీ అంట. సో లోపలికి వెళ్ళి ఈ మనకి మాస్క్ లోపల ఎలా ఉందనేది చూసుకుందాం. లెట్స్ గో. వావ్, బ్యూటిఫుల్, అమేజింగ్. సో బేసిక్లీ ఆయన యలంకుష్ బహదూర్ ఇక్కడ ఫస్ట్ దీంతో మొదలుపెట్టాడని అర్థమవుతుంది. మీరు ఇక్కడ చూసుకుంటే మొత్తం కంప్లీట్లీ గోల్డ్ ప్లేటెడ్. సో ఇదంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో మొత్తం ముందు ఇది మొదలు పెట్టుకొని ఇక్కడ నుంచి ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయాక బయట చేశాడని చెప్పేసి అని అర్థమవుతుంది. ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పటివరకు ఎన్నో మాస్క్లకు వెళ్ళాం కానీ ఇది యాక్చువల్గా ఒరిజినల్ దీన్ని మెయిన్ మాస్క్ కింద కూడా వాడట్లేదు. కానీ చూడండి ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. 15 kg బంగారం వాడారు కాబట్టి ఇంత అట్రాక్టివ్గా ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఆ 3D స్ట్రక్చర్ అనేది కనబడుతుంది చూడండి, మనకి ముందుకు వచ్చినట్టు కనబడుతున్నాయి ఇవి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆర్కిటెక్చర్ అయితే అద్భుతంగా ఉంది. సో అమీర్ తైమూరే కాకుండా, అమీర్ తైమూర్ మనవడైన ఆయనే కాకుండా ఈ యలంకుష్ బహదూర్ కూడా మంచి ఆర్కిటెక్చర్ని పెట్టుకొని చేశాడని అర్థమవుతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో పైన డోమ్ స్ట్రక్చర్ చూడండి. ఇప్పుడు ఆ డోమ్ అనేది మనకు బయట నుంచి చూస్తే ఎంత పెద్దగా ఉంది కదా, ఇక్కడ లోపల నుంచి చూస్తే మాత్రం ఫ్లాట్గా కనిపిస్తుంది చూడండి. ఎందుకంటే వాళ్ళు గీసిన బొమ్మల ఆధారంగా చూసుకుంటే ఆ డోమ్ అనేది ఫ్లాట్ లాగా కనిపిస్తుంది. సో మనకి యాక్చువల్గా ఈ కింద నుంచి పై దాకా ఉంది అది డోమ్ కింద, కానీ వాళ్ళు ఎంచుకున్న ఆర్కిటెక్చర్ విధానం వల్ల అది ఫ్లాట్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది. ఇట్ లుక్స్ సో అమేజింగ్. సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ట్ వర్క్స్ ఐవ్ సీన్ ఇన్ ఎనీ మాస్క్. ఏ మసీద్లో కూడా ఇంత మంచి ఆర్ట్ వర్క్స్ అనేది నేను చూసినట్టు నాకైతే గుర్తులేదు. బ్యూటిఫుల్గా ఉంది, అమేజింగ్. ఫ్రెండ్స్ ఎంతసేపు చూసినా సరే తనివి తీరట్లేదు, అంత బాగుంది ఆర్ట్ వర్క్ అయితే. అసలు చూడండి, ఆర్కిటెక్చరల్ వర్క్ డిజైన్ అసలు లిటరలీ ఒక ఫ్రేమ్లో మధ్యలో ఒక బొమ్మ గీసినట్టే ఉంది తప్పించి అసలు అది ఇంత హ్యూజ్ డోమ్ని కవర్ చేస్తూ వాళ్ళు గీసారంటే అసలు అద్భుతమైన ఆర్కిటెక్చర్ అది. వాళ్ళకి అప్పట్లోనే అంత టెక్నాలజీ వాళ్ళు యూజ్ చేసి అసలు టెక్నాలజీ లేని సమయంలో వాళ్ళు వాళ్ళ టాలెంట్ని ఉపయోగించారంటే ఎంత అద్భుతంగా ఉంది చూడండి. వావ్, బ్యూటిఫుల్, అమేజింగ్. ఒక్కొక్కటి ఇదంతా కూడా కంప్లీట్ గోల్డ్ ప్లేటెడ్ అనమాట. బ్యూటిఫుల్. ఇది కూడా చూసుకోండి, మనకు మాస్క్లో తెలుసు కదా, ప్రీస్ట్ వెళ్ళి ప్రీచింగ్స్ చెప్పడం కోసం రైట్ సైడ్లో ఉంటుంది. ఇదంతా కూడా స్ట్రక్చర్ అమేజింగ్ ఉంది కదా. ఏ వైపు నుంచి చూసుకున్నా సరే చాలా అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్ స్ట్రక్చర్. ఓకే ఫ్రెండ్స్, సో సమర్కండ్లో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్ అయిన ఆమీర్ తొమేర్ టోమ్స్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ చూసుకుంటే మీకు అక్కడ క్లియర్ కనిపిస్తుంది, ఇదే ఆమీర్ తొమేర్ టోమ్స్ అనమాట. ఈ ఆమీర్ తైమూర్ టోమ్లోకి వెళ్ళడంతో సేమ్ స్ట్రక్చర్ మనం ఇంతకుముందు మద్రాసాలో చూసుకున్నాం కదా, అదే స్ట్రక్చర్తో కట్టారు చూడండి, ఎగ్జాక్ట్ సేమ్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో దీని లోపలికి ఆమీర్ తైమూర్ టోమ్స్ లోపలికి వెళ్తున్నాము. రూమ్స్ ఎలా ఉండేవి అనేది చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఆమీర్ తైమూర్ యొక్క ఫ్యామిలీ ట్రీ మొత్తం ఒక్కొక్కరి పేర్లు అన్నీ రాశారనమాట. 1336 నుంచి 1370 నుంచి 1405 వరకు. తాజ్మహల్లో ఏదైతే మనకి ముంతాజ్ యొక్క గ్రేవ్ అనేది చూసుకున్నామో, సో ఇక్కడ ఆయన యొక్క గ్రేవ్ అనేది చూసుకోవచ్చు. సో మనం ఆమీర్ తొమేర్ యొక్క గ్రేవ్ చూసుకుందాం.